హాయ్ అండి, సంజయ్స్ కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి మనం ఐస్ క్యాండీ చేసుకుందామండి. రసనతో చేసుకుందాము. ఇలాంటి రసన నేను మ్యాంగో ఫ్లేవర్ తీసుకుంటున్నాను. దీనికి ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేయాలి. ఇప్పుడు దీంట్లో హాఫ్ స్పూన్ వరకు ఇది పౌడర్ ఉంటుంది కదా, ఈ పౌడర్ మనమే హాఫ్ స్పూన్ వేసుకోవాలి. హాఫ్ స్పూన్. అలాగే ఇది లిక్విడ్ అండి, ఈ లిక్విడ్ కూడా మనము హాఫ్ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 4 టీ స్పూన్ల చక్కెర వేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న కొలతకి ఈ చక్కెర కరెక్ట్గా సరిపోతుంది. మీరు ఇంకా కొంచెం స్వీట్ తినాలి అంటే ఇంకాస్త వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చక్కెర అంతా కూడా మొత్తం కరిగే వరకు కలుపుకోవాలండి. ఇది నేను ఇక్కడ మ్యాంగో ఫ్లేవర్ తీసుకున్నాను కదా, ఆరెంజ్ ఫ్లేవర్తో కూడా బాగుంటుంది. ఇప్పుడు చక్కెర అంతా మెల్ట్ అయ్యే విధంగా మనం కలిపేసుకుందామండి. ఇప్పుడు దీన్ని ఒకసారి స్టెయినర్ చేసుకుందాము. ఇందులో ఏమైనా పార్టికల్స్ ఉంటే మనం వడబోసుకుంటే వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ ఐస్ క్యాండీ మౌల్డ్స్ ఉంటాయి కదా, ఈ మౌల్డ్స్ తీసుకోవాలి. తీసుకొని ఇప్పుడు ఇందులో ఫిలప్ చేసుకోవాలి అన్నీ కూడా. ఈ మౌల్డ్స్ అన్నీ కూడా నేను ఆన్లైన్లో చేశానండి. ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మనకు దొరుకుతాయి. ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టుకోవచ్చండి. చాలా రకాల మౌల్డ్స్ ఉన్నాయి. ఇందులో అన్నీ కూడా ఈ విధంగా ఫిలప్ చేసుకోవాలి. మనకు ఒక గ్లాస్కి 6 మౌల్డ్స్ నిండిపోయాయండి. చూడండి, ఇది మిగిలింది. ఇప్పుడు మొత్తం ఫిలప్ చేసుకున్నాం కదా, ఇలా క్యాప్స్ పెట్టేసుకోవాలి. మనం ఇది టీ గ్లాస్లో కూడా చేసుకోవచ్చండి. ఇలా అన్నీ పెట్టుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో ఒక 5-6 గంటల సేపు ఉంచేసుకోవాలి. ఇలా అన్నీ ఫిల్ చేసుకున్న తర్వాత క్యాప్స్ పెట్టేసి ఒక 5 గంటలు మనము దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. ఇప్పుడు మనం 6 గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా, ఇప్పుడు వీటిని చూద్దాము. తీసుకొని ఇందులో కొంచెం వాటర్ తీసుకొని ఇలా వాటర్లో సెట్టించాలండి. రబ్ చేస్తే చూడండి ఎంత బాగుందో, ఎంత ఈజీగా మూవ్ అయిపోయింది కదా. అన్నీ కూడా ఇలాగే తీసేసుకున్నాము. సేమ్ మనకు బయట మనం తీసుకుంటాం కదా, సేమ్ అలాగే ఉంటుంది.
చూడండి మనకి ఎంత ఐస్ క్రీమ్ రసన ఐస్ క్యాండీ ఎంత బాగా వచ్చాయో. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు ఈ సమ్మర్లో ఇలా ఈ విధంగా చేసి ఇవ్వండి. బయట కొనే బదులు మనం ఇంట్లోనే చేసిస్తే ఫ్రెష్గా కూడా ఉంటాయి. అంతేనండి, ఈజీగా కూడా చేసుకోవచ్చు. దీంట్లో చాలా ఒక 5 మినిట్స్ 10 మినిట్స్లో ఈ రెసిపీ పూర్తవుతుందండి. అలాగే ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.